రే వెంకీ నీకోటి తెలుసా? తెలుసు. ఏంట్రా తెలుసు? మరి లేకపోతే నువ్వు చెప్తేనే కదరా తెలిసేది. నీకు చెప్పను, వాళ్ళకు చెప్పుకుంటా. చిన్న సినిమా ఆడాలంటే మౌత్ టాక్ ఎంత అవసరమో, మా ఈ చిన్న ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మీ సపోర్ట్ కూడా అంతే అవసరం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా భవిష్యత్తుని మీ చేతిలో పెట్టారండి. అర్థం కాలేదు కదా? అదేనండి, మన ఫిల్మే మోదీ ఛానల్ కి హైప్ బటన్ వచ్చింది. ఏంటి హైప్ బటన్ వచ్చిందా? అదేగా చెప్తున్నాను. ఎందుకు అలా కుక్కలా దొరుకుతున్నావు? ఏమైంది? అదేరా మన ఛానల్ కి హైప్ బటన్ వచ్చిందంట. ఏంటి? లాగొద్దు, వాళ్ళకి ఎపిసోడ్ లేట్ అయిపోద్ది. అదేనండి, ఇప్పట్లాగే లైక్ కామెంట్ అలాగో చేస్తారు, కానీ ఈసారి ఆ హైప్ బటన్ మీద కూడా ఒక లుక్ వేయండి. మీరిచ్చే ఆ చిన్న హైప్ మాకు కొండంత ఎనర్జీ ఇస్తుంది. కరెక్ట్. మీరు అక్కడ బటన్ నొక్కి హైప్ ఇస్తే మేము ఇక్కడ డోస్ పెంచి క్రేజీ ఎపిసోడ్స్ తో మేము ముందుకు వచ్చేస్తాం. ఏమంటారు? పదండ్రా, వాళ్ళకి ఎపిసోడ్ టైం అవుతుంది. ఎదవాళ్ళు అన్నీ చెప్పారు కానీ అక్కడ మర్చిపోయారు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసేయండి, సరేనా? వాళ్ళు ఆల్రెడీ సీన్లోకి వెళ్ళిపోయారు, రండి చూద్దురు. ఏంటండి కాల్ కాలిన క్యాట్లా వాకింగ్? ఇది వాకింగ్ కాదే, వెయిటింగ్. ఓహో, ఎవరి కోసం ఏంటి? ఆ పంతులు గారి కోసమే. ఉగాది రాశి ఫలాలు చెప్పడానికి మన ఇంటికి వస్తా అన్నారు. మరి అయితే ఫోన్ చేయొచ్చు కదండి. అది కూడా చేశానే బాబు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వస్తాడో రాడు ఈ పంతులు. అయినా ఈ రోజు వాళ్ళకి షెడ్యూల్ బిజీగా ఉంటది, అసలే ఫుల్ డిమాండ్. షెడ్యూల్ బిజీ అంటాడనే ముందే బేసిక్ గా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే కాస్త ఎక్కువే ఇస్తా అన్న. అలా అయితే లేట్ అయినా వస్తాడులేండి. అతను వస్తాడో రాడో కానీ నేను వెళ్ళి తీసుకొస్తాగు. మీరు పంతుల దగ్గరికి వెళ్తే పూజ సామాన్లు, ఉగాది పచ్చడి సామాన్లు ఎవరు తెస్తారు? ఒకటి ఉన్నాయి కదా. బ్లింకిట్లో ఆర్డర్ పెట్టమంటారా? అమ్మో, ఆర్డర్ అని బడ్జెట్ బార్డర్ దాటంచు కానీ ఆ వంకాయ బుర్రగాడు ఎక్కడ? ఎవడా వెంకిగాడా? ఆగాడిదే. ఇప్పుడు ఆనిగట్ట మార్కెట్ కి పంపిస్తారా ఏంటి? నేనేటి చెప్పగానే అనుకుంటున్నావు ఏంటి? ఆయన పంతుల దగ్గర పంపిస్తాను, నేను మార్కెట్కి వెళ్తాను. ఏదో ఒకటి తగలటండి బాబు. అలాగే లేవే బాబు. ఎక్కడ ఈ వెంకి బాబు? ఆయన నాన్నగారు హ్యాపీ న్యూ ఇయర్. నన్ను ఎందుకు కొట్టారు నన్ను ఇప్పుడు? ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్ రా. ఉగాది అంటే తెలుగు నామ సంవత్సరం స్టార్ట్ కదండి. తెలుగులో చెప్పురా మరి. కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి. నాన్న ఎందుకు కొట్టానండి? తెలుగులో ఉగాది శుభాకాంక్షలు అనాలరా, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అనకూడదు. అర్థమైందా? ఇంత డీటెయిల్ గా కొట్టి చెప్పాక కూడా అర్థం కాకపోవడం ఏంటి నాన్న? తగిలిన దాపులు మర్చిపోయి చెప్పిన పని చెయ్యి. ఏటో చెప్పండి. మన ఊరు శివాలయం లింగం శాస్త్రి గారు ఉన్నారు కదా, ఉన్నారు కదా. అదే ఎక్కడున్నారో వెతికి మన ఇంటికి తీసుకురారా. నేను బజార్కి వెళ్ళి ఉగాది పత్రిక సామాన్లు కొనికి తీసుకురావాలి. నాన్న మీకు బుర్రలేదు నాన్న. నాన్న బుర్రలేదు అనేది ఆ పంతులకు కాల్ చేయొచ్చు కదా అని. ఏంటన్నా నువ్వు తెల్లారితే తమన్నా డబ్బులు వాయించండి నన్ను బాధేస్తున్నావు. ఆ మాత్రం నాకు తెలియదేటి సార్. ఆ పంతులకు ఫోన్ రీఛార్జ్ అయిపోయింది, ఇన్కమింగ్ కాల్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. అయితే రీఛార్జ్ చేసి కాల్ చేయండి. ఆ పంతులు గారికి సంభావనే బొక్కంటే రీఛార్జ్ ఎక్స్ట్రా చార్జ్ ఏంటి? ఏంటన్నా ఇవి దవడలు అనుకుంటున్నారా, సిమెంట్ తగ్గట్టు గోడలు అనుకుంటున్నారా? గిబ్బి ఆడించేస్తాను. ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళి ఆ పంతులు ఎత్తికి తీసుకురా. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. మా నాన్న ఒకడు నా దవడలు గుడిలో గంటల్లో వాయించేస్తాడు. ఈ సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే అంత బాగున్నా. నొక్కండి కొద్దిగా. ఎక్కడ ఉన్నాడు ఈ పంతులు? ఏట్రా మన వెంకీగాడు ఇంట్రడక్షన్ లేని హీరోలో వచ్చేస్తున్నాడే. అవును, స్క్రోల్ చేయకుండానే వచ్చిన పోస్ట్ లాగా ఇదేంటి ఇలాగెదురేడు? ఏట్రా వెంకి, ఇంట్లో పచ్చడి తినకుండానే ఊరి మీద పడ్డా. మా నాన్న నన్ను పచ్చడి చేసి ఆ పంతులు నెతకమని పంపించారా. పందులు చేస్తారేంటి పచ్చడి? ఈ రోజు రాశి ఫలాలు చెప్పించుకుంటాడేమో నాన్న. అయ్యి ఉండొచ్చు, నాకు కూడా తెలియదు. రాశి ఫలాలు రాశి కన్నావు గాని ముందు పచ్చడి చేసిందే లేదా మీ అమ్మ? ఉగాది అంటే పచ్చడే కదరా చేస్తది. ఉగాది అంటే పచ్చడే గాని పచ్చడి తినాలంటే మీ అమ్మ చేసిందే తినాలరా, అద్భుతంగా ఉంటది. పచ్చడే కదా పెట్టేస్తా. ముందా పంతులు అక్కడ నెతకండ్రా బాబు. ఏట్రా మూలుగులు? ఎక్కడో దైవికారం జరుగుతుందేమో, ఎవరికి తెలుసు. ఎదురు చూస్తే అర్థమవుతుందిరా, మూలుగుతుంది పంతులు గారు. ఏంటంటే పంతులు గారు మూలుగు దొరికిన కుక్కలా మూలుగుతుండ్రు. ఏమిట్రా అప్రాచ్యుడు ఆ మాటలు? అయినా పోలికేమిట్రా వెడవది? మూలికి ఏముందండి, మీరు తేలిక దొరుకుతారు అనుకోలేదు. భుజాల మీద ఈ బరువు ఉంది కాబట్టి మీకు తేలిగ్గా దొరికాను రా, లేదంటేనా నా శాస్త్రం. ఆ బరువులు మీ మోస్తాం, ఇటివ్వండి. చాలా మంచి కుర్రాడిలా ఉన్నావే, కానీ ఏమైనా పోతే మాత్రం శపించేస్తాను మరి, నా శాస్త్రం. అమ్మో ఏంట్రా ఇంత బరువుగా ఉన్నాయి? ఏడు మోపు చేస్తారు పంతులు గారు. జాగ్రత్తగా పట్టుకోవాలి సుమి, కింద పడిందో మీ పంచాంగం పగిలేలా కొడతా. అవి ఎటో పోవాలండి పంతులు గారు, మీరు మా ఇంటికి రండి. ఉగాదితో క్యామియో రోలండి పంతులు గారు మీది, వచ్చేయండి ఇంటికి. త్వరగా పదండ్రా బాబు, అసలే నా షెడ్యూల్ బిజీ ఈ రోజు. గురుగారు మీ పేరు బట్టు? కాదురా జులపాల జుట్టు వెదవా. ఏంటండి పంతులు గారు మీ పిల్లకి ఇంత చిన్నగా ఉంది? అదే నాని పిల్లలు చూడండి, ప్యాడేజ్ సినిమాలో పెద్దవి నొన్న ఉన్నాయి. ఏ నూనె వాడతాడో ఎటో జడాలు నాని.
అయితే కనుక్కొని చెప్పినా వెదవా అదే వాడతా. ఆపండ్రా మీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్. పంతులు గారిని ఇంటికి తీసుకెళ్ళాలి. నాన్నగారు తీసుకొస్తానండి పంతులు గారిని దగ్గరుండి. ఆ శాస్త్రి గారు ఏంటండి మీరు ఫోన్ కి వినబడరు, చూపుకి కనబడరు, ఎట్టిపోయారు? ఏం చెప్పమంటారండి, తెలిసిందేగా ఈరోజు మాకు ఫుల్ బిజీ. నా శాస్త్రం. సరే కానీ ఈ ఏడాది మా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చెప్పండి. ముందు నా రాసి చూడండి. రావచ్చు కదా నాన్న, ఎందుకు అంత తొందర మీకు? మరేం పర్వాలేదులేండి, చెబుదాం. పెద్దవారు కదా, ఎరస సర్పంచ్ గారు. మాజీ ఆర్చాడు మర్చిపోయారు పంతులుజీ. అలా కర్రందుకు అమ్మిటే సరే కానీ మీరు ఆశ ఏంటో చెప్పండి గురువు గారు. ఆగండి చూసే ఆడియన్స్ కి చిన్న నోటిఫికేషన్. పంతులు గారు చెప్పే ఈ రాశి ఫలాల్ని సీరియస్ గా తీసుకొని టెన్షన్ పడకండి. ఇది కేవలం మన ఉగాది నవ్వుల విందు మాత్రమే. సో హ్యాపీగా నవ్వుకోండి. ఇంక మొదలెట్టండి. నాది మకర రాసి అండి. మకరం అంటే ఈ ఏడాది మీకు శిఖరమే. అంటే మా తాత పైకి పోతారేంటి? అరే వెంకే, నువ్వు కాము కొంటావు, కాలేజీ మంటవా? వాడి మాటలకి ఏం గానే మీరు చెప్పండి పంతులు గారు. మీకు ఈ ఏడాది రాజకీయ భవిష్యత్తు బేషుగ్గా ఉందండి. రాజకీయ పదవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీకు వ్యయం 20, లాభం 10 అయినప్పటికీ రాజ్యపూజ్యం 15గా ఉంది. అవమానం 0. సరేనండి పంతులు గారు, ఇది ఉంచండి. సరే ఏమిటి, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను అమ్మగారు కనిపించడం లేదు. పంతులు గారు, నేను వంటగదిలో ఉగాది పచ్చడి చేస్తున్నానండి, వస్తాలేండి. ముందు మా వాళ్ళకి చెప్పండి. అలాగేనమ్మా, ఉగాది పచ్చడి బేషుగ్గా చెయ్యి తల్లి. ఇప్పుడు ఎవరికి చెప్పాలరా రాశిఫలం? నా శాస్త్రం. పంతులు గారు, నా రాశి ఫలం చూడండి. ఏమిటండి మీ రాశి? కర్కాటక రాశి అండి. అంటే క్యాన్సర్. ఏంటి నాన్నకి క్యాన్సరా? మా నాన్నకి క్యాన్సరా? ఏంటి నాన్న నన్ను కొడతారు? మీకు అసలే ఒంట్లో పోలేదు క్యాన్సర్. అమ్మా నువ్వేట పచ్చడి చేయక నన్ను పచ్చడి చేస్తున్నావు. అసలు నాన్నకి క్యాన్సర్ అంట. అరే వెంకీ, క్యాన్సర్ అంటే కర్కాటక రాశిరా. కర్కాటక రాశి అంటే పీత అని అర్థం. నాకేట తెలుసు క్యాన్సర్ అంటే జబ్బు అని తెలుసు, కానీ ఇలా పీతలో చేపలని నాకేం తెలుసు? పంతులు గారు, ఇది మా ఇంట్లో ఎప్పుడు జరిగే రొటీనే గానీ మీరు నా రాశి ఫలాలు చెప్పండి. ఎందుకురా వెంకీ లేనిపోనివన్నీ చెప్పి తినేస్తుంటావు ఊరికే చెల్లలు. అయ్యా మీ రాశి వారికి అంటే కష్టాలు ఎక్కువ. ఈత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అన్నట్టు మీకు ఎప్పుడూ కష్టాలే. ఈ సంవత్సరం కూడా కష్టాలే ఉన్నాయి. మీకు వ్యయం 10, రాజ్యపూజ్యం 4, అవమానం 7గా ఉందండి. ఈయన కొడుకుని కన్నప్పటి నుంచి రాజపూజలు లేవులండి, అన్ని అవమానాలే. నేనేటి చేశాను నాన్నగారు? మీ రాశి పూజ మీ రాశి బాగోపోతే నన్నేటి చేయమంటారు? సర్లేండి కానీ ఈ నా కొడుకు రాశి ఫలాలు చూడండి. నాది లాస్ట్ లో చెప్తారులే నాన్న. ముందు ముగ్గురికి చెప్పండి నా ఫ్రెండ్స్. ఎప్పుడైనా అదే చెప్పాలి, తర్వాత చెప్తాలే. ఎవరికి చెప్పాలి నాయనా ఇప్పుడు? గురుజీ మనం చెప్పండి. ఎవరది? మారుతి నీ కోతి నాతో పెట్టుకుంటే అదొకతే. ఎవరండి ఏలియను? మా ఇంటికి బంధువు అండి, నాకు మామయ్య అవుతాడు. కాదు, మమ్మల్ని పీడించే రాబందీడు. ఏంటి బావా, నేను చెప్పుకుంటాం కదా ఇంటర్జెక్షన్. నువ్వెందుకే సెంటర్ కొత్త సెంటర్ ఫ్రూట్ లాగా? పంతులు గారు మనది ధనస్సు రాశి. చెప్పండి ఎలా కొంది ఏడాది? ఏంటండి మీ ఫ్యామిలీకి పోని వెంకీ ఫ్రెండ్స్ కి అన్నారు, మళ్ళీ ఇలా ఎక్స్ట్రా టికెట్స్ వస్తే నాకేంటి లాభం? సంభావన నా శాస్త్రంలో. నాకు కూడా నష్టమే, ఏడు చేస్తాం, భరిస్తున్నాను. అయితే ఏడు పంతులు గారు నాకు చెప్తారు చెప్పరు ఇప్పుడే. రే చెప్తారా, ఆగరా, అడుగుతాను ఆగరా, అందరికి చెప్పని. ఏమే నువ్వు రావే, నీకు చెప్తారు ఇప్పుడు రాశి ఫలాలు. వస్తున్నానండి, అన్ని రెడీ చేసా. కారం ఒక్కటే వెయ్యాలి. అందరి ముందు నన్ను అవమానిస్తారా? చెప్తా. తల్లి నీ రాశి ఏమిటి? తులారాశండి పంతులు గారు. తులారాశి వారికి చక్కగా ఉందమ్మా ఈ సంవత్సరం. ఇలాంటి వాళ్ళు తులారాశి అంటే తూకం అటు ఇటు ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సరి సమానంగా చూసేవాళ్ళు. మీకు ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది తల్లి. మీ రాజ్యపూజ్యం 10, వ్యయం 5, అవమానం 2. కృతజ్ఞతలండి పంతులు గారు. అరే వెంకే, నువ్వు చూపించుకో. అలాగే నాన్నగారు. పంతులు గారు నాది సింహరాశి. ఏమిటి నీది సింహరాశా? నీ ముఖంలో గ్రామ సింహం తేజస్సు కనిపిస్తుంది తప్ప సింహరాజు తేజస్సు మచ్చకైనా కనిపించలేదు అబ్బాయి. నువ్వు చదువులో పూరు, బలాదూరులో జోరు. నీ మాట వెటకారం, నీ మనసు మమకారం. నువ్వు చేసే పనులే చాలా ఘోరం. మీ నాన్న మండిపోతుంటాడు గరం గరం. నీకు వ్యయం 20, రాజ్యపూజ్యం 0, అవమానం 100%. నీలాంటి రాసేవారిని నేను ఎక్కడా చూడలేదురా బాబు. ఇంత దరిద్రుడు ఏమిట్రా నువ్వు? గురువు గారు, ఈ దరిద్రం పోవాలంటే ఏం చేయాలండి? ఈడే పోవాలి. ఈ దరిద్రం పోవాలంటే శనేశ్వర పూజ చేయాలండి. 9 రోజుల పాటు రోజుకో నవధాన్యం మూట నాకు ఇస్తే నేను దానిని శాంతి చేస్తాను. మీకు మూటలు ఇస్తే మా ఇంట్లో మూటలు ఖాళీ అయిపోతాయి. ఎందుకులండి ఇవన్నీ నాన్నగారు? ముందు మా ఫ్రెండ్స్ కి చూడమని చెప్పండి. నాది మీనారాశి పంతులు గారు. మీను అంటే ఫిష్.
నువ్వు ఫిష్ వెంకట్ల సినిమాల్లోకి వెళ్ళాలని కోరిక, అది ఎప్పటికీ తీరక ఇక్కడే ఉండిపోయావు తీరిగ్గా. నువ్వు పెడితే ఫోకస్ సరిగ్గా వెళ్తావు ఇండస్ట్రీకి నేరుగా. నీ రాశి ఫలితం వ్యయం 10, రాజ్యపూజ్యం 7, అవమానం కూడా 7. అలా 7. పంతులు గారు నాకేం దోశ లేవు కదా? లేవు నాయన, నీతో తిరిగే వాళ్ళకే దోషాలన్నీ. నా పిండాకుడు. మనది జెమిని అండి, చెప్పండి గురువు గారు. అతను అడిగింది జెమిని, చాట్ జీపీటీ అని ఏ టూల్స్ కాదురా. నీ రాసేటో చెప్పరా గోసి. నేను చెప్పేది కూడా టూల్ కాదురా నాయన, రాశి. జెమిని అంటే మిథునం. నువ్వు పెద్ద స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు అబ్బాయి, కాకపోతే నీ చుట్టూ ఉన్న గ్రహాలు అనుగ్రహించడం లేదు. ఈ సంవత్సరం అనుగ్రహం పొందడానికి నువ్వు సిద్ధంగా ఉండు, ఎందుకంటే గ్రహాలన్నీ నీ చుట్టూనే ఉన్నాయి. ఆ దేవుడు అనుగ్రహం నీ మీదే ఉంటుంది. నీకు వ్యయం 10, రాజ్యపూజ్యం 15, అవమానం 5 అబ్బాయి. నాది కుంభరాజు పంతులు గారు. నీది కుంభరాశ అంటే కుండ. కుంభంలో తిని స్తంభాలా ఉన్నావు, కుండలు అన్నం తిని కొమ్మను పెంచేస్తున్నావు. సరదాగా అన్నాలేరా. నీ రాజ్యపూజ్యం బాగా భాగ్యంగా ఉందిరా అబ్బాయి. ఈ మధ్యనే నీకు చిలక తగిలినట్టుంది. అలాగే నీ రాజ్యపూజ్యం 12, అవమానం 0, వ్యయం 10. పంతులు గారు నాకు చెప్తాడండి, ఇప్పటికే చాలాసేపు అయిపోయింది. ఉండవయ్యా ఉండు, ఎందుకలా గాబరా పడిపోతున్నా విధవది? కోతిముఖం వేసుకుని కోతిముఖం విధవా. అరే ఇసుకెంచగా మారితే ఎప్పటికా టైం అయిపోయింది కదా. మన జాతకాలు అందరూ చెప్పారా? వద్దులే, నాకు కూడా జాతకం చెప్పడం వచ్చు తెలుసా. అబ్బా మామ, నీకు జాతకం చెప్పడం వచ్చా? అలా అయితే పంతులు వెళ్ళకపోదాం కదా, డబ్బులు పోక్క. ఏమిటి ఏమిటా మాటలు? పంతులు గారు ఏమనుకోకండి, మీరే చెప్పారు కదా ఆడి మాటలు ఎటకారమైన మనసు మమకారం అని. పంతులు గారు వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. ఇదిగో తీసుకోండి ఉగాది పచ్చడి, తినండి. అరే వెంకే, ఆ పట్టల్లో కాస్త కారం వేస్తే బాగుండ్రా. ఏవండి, ఆగండి ఆగండి, ఎవరు తినకండి. ఏమైంది? నేను ఇందాక పంతులు గారు పిలిచారని వచ్చేసాను గానీ కారం వేయడం మర్చిపోయానండి. ఉండండి ఒకసారి కారం వేసి ఇస్తాను. ఏదైనా వెంకి అమ్మగా తినే పచ్చడి ఉంటదిరా, స్వర్గం అంతే. ఏక స్వర్గం కాదు, ఆగండి కాసేపట్లో మీకు నరకం కనిపిస్తుంది. ఓన్లే గాని మామ, ఇందాక నీకు జాతకం చెప్పడం వచ్చా అన్నావు. ఆగండ్రా, మీరు పచ్చడి తిన్నాక చెప్తాను, తినండి. ఒరే మీలో ఎవరికైనా ఈ పచ్చడి ఈ రోజు ఎందుకు తింటారో తెలుసారా? ఎందుకు తెలీదు? ఈ రోజు ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి తింటారు, అది కూడా తెలియదు తాత గారు. అలా కాదురా నరేష్, ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉంటాయిరా. అలానే మన జీవితంలో కూడా వచ్చే కష్టసుఖాలు కూడా ఉంటాయని సింబాలిక్ గా చెప్పారులే. తీపి, పులుపు, కారం, వగరు, చేదు అని ఎలా ఉన్నాయో అలానే జీవితంలో కూడా వచ్చే కష్టసుఖాలు కూడా తట్టుకోవాలన్నట్టు. అబ్బా ఏముంది ఆంటీ గారు పచ్చడి, ఇంకొంచెం పెట్టండి ఆంటీ గారు. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది ఆంటీ గారు మీ చేతి పచ్చడి. మా అమ్మ చేస్తే ఇలా కుదరదండి, మీరు చాలా బాగా చేశారంటీ. పెట్టమంటే పెడతలేరా, ఎందుకు ఈ బట్టర్ అంతా? నువ్వు తినరా మారుతి. మీ అందరూ తిన్నాక తింటానులే బాబా, యూ క్యారీ ఆన్. ఇటు పట్రా వెంకి, ఇంకోసారి వేస్తాను. పంతులు గారు కొద్దిగా పెట్టింది కూడా పచ్చడే. అబ్బా మామా, ఇందాక జాతకం చెప్తానన్నావు. గాబర ఎందుకు అల్లుడే? 1, 2, 3. ఇప్పుడు అందరూ బాత్రూమ్కి వెళ్తారు చూడు. ఏంట్రా కడుపులో గడబడే? అబ్బా ఈ కడుపులో మంట ఏంటండి? నాకు అలానే ఉందే. గురువు గారు మీ ఇంటికి బాత్రూమ్ ఏ మూల ఉందండి? బాత్రూమ్ అటువైపే ఉంది కానీ ఒకటే ఉంది, నేను వెళ్ళాలి అర్జెంట్. అబ్బా, కడుపులో చాలా తేడాగా ఉంది, జాడించేస్తున్నారా బాబు. బా కడుపులో బాగా మంటగా ఉందే. నాకు మాత్రం కడుపు చల్లగా ఉంది. నాకే జాతకం చెప్పరా. ఇప్పుడు మీ జాతకం నేను రాశాను, ఎలాగుంది? ఉగాది శుభాకాంక్షలు గాయస్. అబ్బా ఉగాది పచ్చడి కారిపోతుంది. రే వెంకీ నీకు ఒకటి తెలుసా? తెలుసు. ఏంట్రా తెలుసు? మరి లేకపోతే నువ్వు చెప్తేనే కదరా తెలిసేది. నీకు చెప్పను, వాళ్ళకు చెప్పుకుంటా. చిన్న సినిమా ఆడాలంటే మౌత్ టాక్ ఎంత అవసరమో, మా ఈ చిన్న ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మీ సపోర్ట్ కూడా అంతే అవసరం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా భవిష్యత్తుని మీ చేతిలో పెట్టారండి. అర్థం కాలేదు కదా? అదేనండి, మన ఫిల్మ్ ఎమోజీ ఛానల్ కి హైప్ బటన్ వచ్చింది. ఏంటి హైప్ బటన్ వచ్చిందా? అదేగా చెప్తున్నాను. ఎందుకు అలా కుక్కలా గరుస్తున్నావు? ఏమైంది? అదేరా, మన ఛానల్ కి హైప్ బటన్ వచ్చిందంట. ఏంటి? లాగొద్దు, వాళ్ళకి ఎపిసోడ్ లేట్ అయిపోద్ది. అదేనండి, ఇప్పట్లాగే లైక్ కామెంట్ అలాగో చేస్తారు, కానీ ఈసారి ఆ హైప్ బటన్ మీద కూడా ఒక లుక్ వేయండి. మీరు ఇచ్చే ఆ చిన్న హైప్ మాకు కొండంత ఎనర్జీ ఇస్తుంది. కరెక్ట్. మీరు అక్కడ బటన్ నొక్కి హైప్ ఇస్తే మేము ఇక్కడ డోస్ పెంచి క్రేజీ ఎపిసోడ్స్ తో మేము ముందుకు వచ్చేస్తాం. ఏమంటారు? పదండ్రా, వాళ్ళకి ఎపిసోడ్ టైం అవుతుంది. ఎదవాళ్ళు అన్నీ చెప్పారు కానీ ఒకటి మర్చిపోయారు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసేయండి, సరేనా?